మన సబ్స్క్రైబరు జిట్టి రేణుమల్ల గురించి వీడియో చేయండి అని కామెంట్ చేసిండ్రు. సో జిట్టి రేణుమల్ల గురించి అని వెళ్ళినాము గుట్టకు. ఇటు శివరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో అటు పైకి ఎక్కుతాను ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే నాకు తెలిసి మరి 4th క్లాసు 5th అనుకుంటా, అప్పుడు లాగులో ఉండేటివి. సో అప్పుడు లాగులో విన్నే మేము బడి చుట్టూ అయిందంటే రేణి పండ్లకి వెళ్ళే ఆ సీజన్లో రేణి పండ్లకి వెళ్ళే వాళ్ళము. సో ఒక్కొక్కసారి అయితే బడికి తప్పించి కూడా వెళ్ళే వాళ్ళము. లాగుల మీద వెళ్ళే వాళ్ళము. తర్వాత కొంతమంది ఇట్లా ఫ్రెండ్స్ అట్లా కలిసి వెళ్ళే వాళ్ళము. మా క్లాస్మేట్ అట్లా ఒక్కొక్కడైతే ఇట్లా లాగు జారిపోంగ కూడా వాడు వెళ్ళేవాడు. చెట్టు కనబడితే వాడు అంటే నాకు ముందు దొరకాల రేణి వాళ్ళు, నేను ముందు తినాలని అట్లా వెళ్ళే వాళ్ళము. సో తిట్టుకుంటూ అది నాకు కావాలి, నేను ముందు పోయినా అది నాదే అన్నట్టు అట్లా వెళ్ళేవాళ్ళము. అప్పుడు చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, చిన్నప్పటి జ్ఞాపకాలు. సో ఇక్కడికి ఇది పెద్ద గుట్ట, ఇది ఇంకా చాలా హైట్ ఉంటుంది. సో ఇటైతే వచ్చినాము. చెట్లు అయితే ఇంకేం ఒక్కటన్నా కనిపించడం లేదు. ఉన్నాయని వచ్చినాము, అక్కడైతే ఒక్కటి కనిపిస్తుంది. అక్కడికైతే ఇప్పుడు వెళ్దామని చూద్దాను. సో అక్కడ ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, చిన్నప్పుడు అప్పుడు లాగులు సరిగ్గా ఉండేటివి కాదు. ఒక్కొక్క జేబు అయితే చినిగి ఉండేటివి. వాడు జేబులో పోతా అంటే ఆ జేబులో ఉన్న రేణి వాడికి కింద పడేటివి. ఇంకొకటి వెళ్ళి వాటిని తీసుకునేవాడు. అట్లా చిన్నప్పుడు బాగా వాటిని ఏమంటారు, సుండి పనులు బాగా చేసేవాళ్ళము. చిన్నప్పటి జ్ఞాపకాలు, విషయాలు అట్లున్నవి. ఇక్కడ ఒక రేణి చెట్టు అయితే ఉన్నది, దీని దగ్గరికి వచ్చినాం. చిన్నప్పుడైతే ఈ రేణి వనల కోసం గుట్ట బోర్లు వెంబడి తిరిగే వాళ్ళము, కాలువలకు వెళ్ళి తిరిగే వాళ్ళం. కాలువ కట్ట కూడా అట్లా ఉంటుంది. ఎక్కువ ఇట్లా గుట్ట బోర్లకి వెళ్ళే ఎక్కువ తిరిగే వాళ్ళం. కొన్ని సంవత్సరాలు అవుతుంది జిట్టి రేణి వాళ్ళని చూడక తినక. అప్పుడు ఈ జిట్టి రేణుల చెట్లు చాలా ఉండేవి, ఈ రేణి చెట్లు. అసలు ఇప్పుడైతే కరువైపోయినాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంతే. దీనికి కూడా పండ్లు బాగాలేవు, కొన్ని ఉన్నాయి. దూరవన్లు ఉన్నాయి ఎక్కువ. ఎట్లున్నాయా? తీయ ఉన్నాయా? తీయ ఉన్నాయా? అంటే ఉన్నాయి అక్కడెక్కడ పండు, అదే పైకి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రేణి పండ్లు ఇప్పుడు చాలా గుట్టలకు అసలు ఎక్కడ కనిపించడం లేదు. చిన్నప్పుడు బాగుండేటివి, ఎక్కడ దోత అక్కడ. అటు ఉన్నాయి కదా, పుల్లగా ఉన్నాయి కదా ఒకవేళ. వీటి కోసం చిన్నప్పుడైతే పోటీ పడి ఉరికేవాళ్ళం, ఒక్కరిని మించి ఒక్కరు ఉరికేవాళ్ళం. సో ఇక్కడ ఈ చెట్టుకైతే బాగున్నాయి. చిన్నగా అంటే మస్తు చిన్నగా ఉన్నాయి. చిన్నప్పుడైతే వీటి కోసం ఎంత ఆరాటపడదాము. మస్తు స్వీట్ ఉన్నాయి. అటునే తెంపుకొని రావు, అందులోనే తెంపుకోవు. మస్తు తీయగా ఉన్నాయి. ఇంకా అంత తీయగంటే
ఈ చెట్టుకు బాగున్నాయి. తెంపుకోరా, మస్తు తీయగా ఉన్నాయి. అబ్బా చిన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు తింటాను. దొరుకుతలేవు, చెట్లను కొట్టేతాను కాబట్టి దొరుకుతలేవు. కానీ మస్తు తీయగా ఉన్నాయి. తీయగంటే మస్తు స్వీట్ ఉన్నాయి. ఇంకా మంచిగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి దాని ఇక్కడ ఎండిపోయినాయి కూడా మస్తు ఉంటాయి. బాగా ఎండిపోయినాయి కాకుండా మామూలుగా ఎండిపోయినాయి కూడా సూపర్ ఉంటాయి. పొట్టి ఇక్కడ ఉన్నాయి దా, ఇక్కడ ఫుల్ ఉన్నాయి. ఇగో అమ్మ ముళ్ళు కూస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు విన్నానంటే మళ్ళీ ఇప్పుడు వింటున్నా. మస్తుగా ఉన్నాయి ఇవి. ఎంత ఉన్నది గింత అంత ఉన్నాయి. అవి ఎంత ఉన్నాయి? జొన్నీది కన్నా కొద్దిగా పెద్దగా ఉన్నాయి. ఏమున్నాయా? ఇక్కడ ఉన్నాయి ఇక, కానీ ముందు బాగున్నాయి ఇవి. అమ్మో అమ్మ నాయన, కానీ మస్తు తీయగా ఉన్నాయి. తీయగంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. అబ్బా కింద పడ్డది, తెంపపోతే జారి కింద పడ్డది. అది కింద పడుతున్నాయి. ముళ్ళు గుచ్చే దొరికినాయి ఎప్పటేమన్నా? తిను. పుల్లగా ఉన్నాయి, కొంచెం తీయగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి టేస్ట్. దూరవన్లు కూడా మస్తుంటాయి ఇవి. అబ్బా మంచిగా ఉన్నాయి. బాయ్ రొడ్డు ఉందిరా నాయన, రొడ్డు ఉన్నాయి. బాగున్నాయి దీనికి. తెంపుకో కొంచెం ఫుల్ ఉన్నాయి, కానీ మస్తుగా ఉన్నాయి. ఒక్కటి ఫుల్గా ఉంది కానీ ఒక్కటి తీయగంటే చక్కెరలకు ఉన్నాయి మళ్ళా. అయ్యో గింజలు మింగ ఉంచాలి. మస్తు తీయగా ఉన్నాయి. కానీ ఇంకా పూర్తిగా అన్ని పండ్లు వారలేదు. వచ్చే నెల అయితే మొత్తం పండ్లు వాడతాయి అనుకుంటా. దూరగాయలను తెంపుకోవు.
ఇగో మన నమ్మతో పాటు తెంపితాను పట్టు ఇగో ఇగో ఇష్టిగా ఉన్నాయి కూడా బాగానే ఉన్నాయి. మరి ముళ్ళు భలే వస్తాయి అవి వస్తే పాను వెళ్ళకపోతే ముళ్ళు వస్తాయి. చిన్నప్పుడైతే దరిదాపుగా రోజు వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు వెళ్తలేం కానీ చెట్టు భలే తీయవున్నాయి దీన్ని. అవును బాగా దొరికినాయి కదా ఫుల్. ఇది ఒకటి ఇది పెద్ద ఉంది. అన్నాకి జేబులేవని ఇటు జేబులో బాగా దొరికినాయి అనుకున్నాయి. బా పుల్లాగా ఉంది. సో జెట్టేరియన్ పండ్ల గురించి అయితే వచ్చినాము, దొరికినాయి కానీ ఇంకా పూర్తిగా పండ్లు వారలేదు. ఇంకా కచ్చికాయలు బాగున్నాయి, దూరవన్లు కచ్చికాయలు ఇంకా బాగున్నాయి. పండ్లు మాత్రం కొన్ని మాత్రమే పండ్లు ఉన్నాయి. సో వచ్చినందుకు మాత్రం పండ్లు దొరికినాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తేనే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. సో చేయాలని అనుకుంటున్నా. సో వీడియోలు ఒక్కోసారి లేట్ అవుతాయి ఫ్రెండ్స్, ప్లీజ్ క్షమించండి. వీడియోలు అయితే తప్పకుండా చేస్తా, మర్చిపోయేది లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.